విశాఖలో అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. జీతాల కోసం పోరాడితే ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. విశాఖలో అంగన్వాడీల ఉద్యమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. 18న చలో అసెంబ్లీని తలపెట్టినటువంటి అంగన్వాడీ వర్కర్లంతా కూడాను వాళ్ళు ఎవరైతే ఆందోళన భాగస్వామ్యం చేపట్టారో వాళ్ళందరినీ కూడా వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించి తొలగించాలన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వు ఏదైతుందో ఆ మెమోని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్లంతా కూడా. ఇప్పటికే మనకి విశాఖ జిల్లాలో ఎక్కడికక్కడ ఆ మెమో ప్రతులను తగలబెట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మేడం, మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు మీరు ఈ మెమో ప్రతులను తొలగించడం జరిగింది, దగ్ధం చేయడం? ప్రధాన డిమాండ్ అంటే అంగన్వాడీకి శాలరీస్ పెంచుతానని చెప్పేసి 6 నెలల క్రితం వాగ్దానం చేయడం అనేది జరిగిందండి. వీళ్ళు నిర్బంధాలకి సైతం అణచివేసేందుకు ఈ ప్రభుత్వం కుట్ర అనేది పండుతుంది. ఎందుకంటే అడగడానికి వచ్చిన ఈ రోజు అంటే వాళ్ళు న్యాయమైన కోరికలే వాళ్ళు ఇస్తామని మాటలే నెరవేర్చుకోమని చెప్పేసి చలో హైదరాబాద్ అనేది చలో విజయవాడ అనే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొన్న 18వ తేదీన జరిగిన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ సీడీ ఫుటేజీలు తీయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క జిల్లాకి కలెక్టరేట్కి అలాగే పీడీలకి సీడీఓలకి ఇచ్చి ఎవరైతే ఆ దీక్షల్లోని అలాగే చలో విజయవాడలో పాల్గొన్నారో వాళ్ళు వెంటనే పదవుల నుంచి తీసేయండి అని చెప్పేసి నిన్న జీవో అనేది 5557 జారీ చేయడం అనేది జరిగింది. ఈ జీవోని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా స్థానికంగా నెలలా ఇస్తున్న 6 నెలల జీతాలు కూడా వీళ్ళకి చెల్లించడం లేదు. అలాగే 4 నెలల నుంచి ఇంటెద్దులు కూడా ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. అంగన్వాడీ వాళ్ళకి వేతనాల పెంపుదలకి అనుకూలంగా జీవో రిలీజ్ చేయాలి. వాళ్ళకున్న సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. 4 గంటల సమయంలో మీకు జీతాలు పెంచాము అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వర్కర్కి 7,000 రూపాయల జీతము, హెల్పర్కి 4,500 రూపాయల జీతము ఇస్తున్నాము, మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత మేము విజయవాడ నుండి బయలుదేరి వచ్చామండి. రాత్రి 10 గంటల వరకు విజయవాడలో ఉండి విజయవాడ నుండి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మరుసటి రోజు అందరం కూడా సరదాగా పండుగ చేసుకున్న టైంలో నిన్నేమో పీఓలకేమో పిలిచి ఇలా ఎవరెవరైతే విజయవాడ ధర్నాలో వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తున్నారో వాళ్ళందరినీ ఉద్యోగాలను తొలగించాను. ఈ విధంగా ఉద్యోగాలు తొలగించాలనుకుంటే అంగన్వాడీ వర్కర్లని హెల్పర్లు కూడా ఉద్యోగాలను తొలగించేయాలి. ఇది తొలగించేటట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు వెళ్తారో మేము కూడా అంతవరకు వెళ్ళడానికని డిసైడ్ అయ్యి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైతే మెమో ఉందో అంగన్వాడీ మహిళలందరినీ కూడా అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా తొలగించాలనేటువంటి ఉత్తర్వు ఏదైతే ఉందో వెంటనే ఉపసంహరించాలని వీళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో అంగన్వాడీ వర్కర్లంతా కూడా భారీ ఎత్తున ఉద్యమాన్ని తలపెట్టడానికి సిద్ధమవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, జగదాంబ జంక్షన్ నుండి.